Unleash the best academy. వెల్కమ్ టు ఆల్. మనం లాస్ట్ 2 వీడియోస్లో ఇండియన్ ఎకానమీ విభాగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మనం డిస్కషన్ చేసాం. ఈ వీడియోలో మరికొన్ని ఇండియన్ ఎకానమీ అప్డేట్స్ని బోర్డు మీద తీసుకొని వాటి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేద్దాం. ఇక్కడ 16వ ఆర్థిక సంఘం, ఇప్పటి వరకు భారత్లో 15 ఆర్థిక సంఘాల సూచనలు పూర్తయినాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం సూచనలు డెవలప్ అవుతున్నాయి. 16వ ఆర్థిక సంఘం సూచనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. సో మరి దానికన్నా ముందే సూచనలు అమలులోకి రావాలంటే మరి ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ముందుగానే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి సమర్పించవలసి ఉంటుంది. సో అందుకు 16వ ఆర్థిక సంఘాన్ని 2023 డిసెంబర్ 13న అరవింద్ పనాగరియా అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉండే సభ్యులు స్టార్టింగ్లో ఎవరెవరు ఉండేవాళ్ళు సార్ అంటే 16వ ఆర్థిక సంఘంలో మెంబర్స్గా అజయ్ నారాయణ్ జా, అన్నీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజ్యాధ్యక్ష మరియు సౌమ్య కంటే ఘోష్లు వీరు స్టార్టింగ్ మెంబర్స్గా ఉండేవారు. అయితే నిరంజన్ రాజ్యాధ్యక్ష ఇతను కొనసాగడానికి అయిష్టంగా ఉండడంతో 16th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్గా కొనసాగడానికి అయిష్టంగా ఉండడంతో ఇతని ప్లేస్లో మనోజ్ పాండా అనేటువంటి వ్యక్తిని ప్రభుత్వం నియమించింది. ఫిబ్రవరి 14న 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫస్ట్ సమ్మిట్ జరిగింది. ఆ ఫస్ట్ సమ్మిట్లోనే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో పూర్తికాల సభ్యులైనటువంటి నిరంజన్ రాజ్యాధ్యక్ష స్థానంలో ఒక కొత్త పర్సన్ని నియమిస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇస్తూ మనోజ్ పాండాను 16th ఫైనాన్స్ కమిషన్లో పూర్తికాల సభ్యులుగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ భారతదేశంలో రాబోయేటువంటి 5 సంవత్సరాలకు 2026 నుంచి ఏప్రిల్ 1 నుంచి ఒక 5 సంవత్సరాల కాలానికి కేంద్రానికి వచ్చినటువంటి పన్నులలో రాష్ట్రాల యొక్క వాటా ఎంతవరకు ఉండాలో తేలుస్తోంది. దానికి సంబంధించిన రిపోర్టు 2025 అక్టోబర్ 31 నాటికి ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది. సో ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? 2026 ఏప్రిల్ 1 నుంచి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క సూచనలు అమల్లోకి వస్తాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే 16వ ఆర్థిక సంఘంలోని సభ్యులు కాని వారు ఎవరు అనేది గుర్తుంచుకోవాలి. ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకేనండి. సో అట్లా అందులో అజయ్ నారాయణ్ జా, అన్నీ జార్జ్ మాథ్యూ, మరి ప్రస్తుతం మనోజ్ పాండా, అలాగే సౌమ్య కంటి ఘోష్లు వీళ్ళు మెంబర్స్గా కొనసాగుతున్నారు. ఇందులో సౌమ్య కంటి ఘోష్ ఒకరు మాత్రమే పరిమిత కాల సభ్యులు, మిగతా వాళ్ళందరూ పూర్తికాల సభ్యులు. అధ్యక్షులుగా అరవింద్ పనాగరియా ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2 వేరువేరు సంవత్సరాల కాలానికి సంబంధించిన సూచనలు ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి, అలాగే 2021 నుంచి 26 సంవత్సరాల మధ్య కాలానికి వేరువేరుగా సిఫారసులు చేసింది. మన విజయసాయి ఎకానమీ పుస్తకంలో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచనలు ఎలా ఉన్నాయి, 2021 నుంచి 26 సంవత్సరానికి మధ్య సూచనలు ఎలా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ని చాలా చక్కగా షేర్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాగో ఆర్థిక సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్లో ఎవరెవరు మెంబర్గా ఉండేవాళ్ళు ఒక్కసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకుందాం. ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి మ్యాక్సిమం స్కోప్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఒకసారి చూద్దాం. 15వ ఆర్థిక సంఘం దీన్ని 2017 నవంబర్ 27న నియమించారు. ఇందులో ఎన్కే సింగ్ అధ్యక్షులు, అజయ్ నారాయణ్ జా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చాంద్ వీరు సభ్యులుగా ఉన్నారు. ఇందులో అజయ్ నారాయణ్ జా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి పూర్తికాల సభ్యులైతే రమేష్ చాంద్ పార్ట్ టైం మెంబర్గా ఉన్నారు. కార్యదర్శిగా అరవింద్ మెహతా కొనసాగారు. 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టును 2020 ఫిబ్రవరి 1న రాష్ట్రపతికి అందజేయగా 2021-26 మధ్య కాలానికి సంబంధించిన సూచనలను 2020 అక్టోబర్ 30న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించడం జరిగింది. దీని యొక్క తుది నివేదికను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త ఇంపార్టెంట్ ఏరియాగా చూద్దాం. అలాగే 15వ ఆర్థిక సంఘం 6 అంశాలను ఆధారంగా చేసుకొని
2020-21 అలాగే 2021-26 మధ్య కాలానికి రాష్ట్రాల మధ్య కేంద్రానికి వచ్చిన ఆదాయంలో 41% ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఈ 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఓకేనండి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 41% నిర్ణయించింది. రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసేటప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానమైన వెయిటేజ్ ఉండదు. విస్తీర్ణం పరంగా, ఓకేనండి, జనాభా పరంగా మరియు ఇతరత్ర ప్రత్యేక అంశాలను ఆధారంగా చేసుకుని వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ రాష్ట్రానికి ఎక్కువ షేరింగ్ ఇవ్వాలి కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలు తేల్చేటప్పుడు ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు సార్ అంటే ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని 45% వెయిటేజ్ ఇచ్చి దాన్ని తీసుకుంటారు. అలాగే పాపులేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 15% వెయిటేజ్ ఉంది. రాష్ట్ర విస్తీర్ణానికి 15% వెయిటేజ్ ఉంది. ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, పర్యావరణానికి మరియు అడవులకు 10% వెయిటేజ్ ఇచ్చారు. డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్, జనాభాలో మార్పుకు సంబంధించి 12.5% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే ట్యాక్స్ ఎఫర్ట్స్, పన్ను వసూలకు సంబంధించి 2.5% వెయిటేజ్ ఇచ్చారు. గతంలో ట్యాక్స్ ఎఫర్ట్స్ అనే విభాగం పెద్దగా కనిపించేది కాదు. కొత్తగా ట్యాక్స్ ఎఫర్ట్స్ అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది 15th ఫైనాన్స్ కమిషన్. ఇక ఈ 6 అంశాలు ఏవి, ఏ అంశానికి ఎంత వెయిటేజ్ ఉన్నది అన్నది ఎగ్జామ్లో క్వశ్చన్గా అడగడానికి అవకాశము ఉంది. సో ఖచ్చితంగా మనం 15th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేయటకు ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నది, ఓకేనండి, ఈ రకంగా ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకోండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మన పుస్తకంలో చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ 15th ఫైనాన్స్ కమిషన్ మీద ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా బిట్ మిస్ కాకుండా అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్ కట్గా ఉన్నది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ముందుకెళ్తే ఎట్లాగో మనం పన్నుల విభాగానికి వచ్చాం కాబట్టి పన్నుల విభాగానికి సంబంధించినటువంటి మనకి కొంత ఎగ్జామ్కి పనికొచ్చే డేటాను షేర్ చేసుకుందాం. ట్యాక్స్ జీడిపి రేషియో, ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి ఆదాయం దేశ జాతీయ ఆదాయంలో ఎంత శాతం అని చెప్పేటువంటిది ట్యాక్స్ జీడిపి రేషియో. ఈ ట్యాక్స్ జీడిపి రేషియో 2024-25లో 11.7%గా ఉండవచ్చని బడ్జెట్ అంచనా. అయితే 2023-24లో ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసిన ఆదాయం దేశ జాతీయ ఆదాయంలో 11.6%గా ఉన్నది. ఈ రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా కరెక్ట్గా ఇంపార్టెంట్ అని మనం భావించి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. 2016-17 నుంచి 11% పైగా ఆదాయం దేశ జీడిపిలో కేంద్రానికి పన్నుల ద్వారా సమకూరుతుంది. అయితే కోవిడ్-19 కారణంగా 2019-20లో కాస్త ఆదాయం తగ్గింది. 2018-19, 19-20, 21-22లో ఆ 11% మార్కును రీచ్ కాలేదు. 2018-19లో ఆల్మోస్ట్ 11% ఆదాయం పన్నుల ద్వారా కేంద్రానికి ఆదాయం లభించింది. రిమైనింగ్ ఇయర్స్లో మనకు రీసెంట్ ఇయర్స్లలో 11%కి పైగా ఆదాయం పన్నుల ద్వారా ప్రభుత్వానికి జాతీయ ఆదాయంలో సమకూరుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. 2024-25 బడ్జెట్ ప్రకారం, బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పరోక్ష పన్నుల్లో అత్యధిక వాటాను సమకూర్చేటువంటి పన్నులు ఏంటి? పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 2024-25 బడ్జెట్లో పరోక్ష పన్నుల ద్వారా అత్యధిక ఆదాయము ఏ పన్నుల ద్వారా వస్తుంది సార్ అంటే జిఎస్టీ నుంచి ఎక్కువ వస్తుంది. సెకండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, కేంద్ర ఉత్పత్తి సుంకం అంటాం. అలాగే కస్టమ్స్ డ్యూటీ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి లభించే పన్నుల్లో, అది కూడా ప్రత్యక్ష పన్నుల్లో అత్యధిక వాటా కలిగిన పన్నులు ఏంటి? పరోక్ష పన్నుల్లో జిఎస్టీ, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డ్యూటీ కాగా ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ మేజర్గా ఉన్నవి. ప్రత్యక్ష పన్నుల్లో వీటి వాటినే చాలా ఎక్కువ. చాలా కాలం పాటు కార్పొరేషన్ ట్యాక్స్ ఎక్కువగా ఉంటుండే, ఇప్పుడు దాన్ని అధిగమించి ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి లభించే మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు రెండు కలిపి చూస్తే అత్యధిక వాటా ఇన్కమ్ ట్యాక్స్ నుంచే వస్తుంది. సెకండ్ వచ్చేసి జిఎస్టీ, థర్డ్ కార్పొరేషన్ ట్యాక్స్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రత్యక్ష పన్నుల్లో అధిక వాటా కలిగిన పన్నులు, పరోక్ష పన్నుల్లో అధిక వాటా కలిగిన పన్నులు, ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో అధిక వాటా కలిగిన పన్నులు 2024-25 బడ్జెట్ ప్రకారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. అలాగే కేంద్రం పన్నులు విధించి కేంద్రమే వసూలు చేసుకుని అనుభవించే పన్నులు కొన్ని ఉన్నాయి. కేంద్రం పన్నులు విధించి దాంట్లో కొంత శాతం ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నులు కూడా ఉన్నవి. అవి వేరియేషన్ మీద క్వశ్చన్ కనుక ప్రశ్న పడితే మనం ఆన్సర్ రాయాలంటే ఖచ్చితంగా దాని మీద మనకు అవగాహన ఉండాలి. కేంద్రం పన్నులు విధించి కేంద్రమే వసూలు చేసుకుని అనుభవించే పన్నుల్లో కార్పొరేషన్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, గిఫ్ట్ ట్యాక్స్,
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కేంద్రం పన్నులు విధించి కేంద్రమే వసూలు చేసుకుని అనుభవిస్తుంది. మరి ఆ ట్యాక్స్ యొక్క మీనింగ్స్ ఏంటి, అబ్రివేషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మన వీడియోలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ట్యాక్స్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకు కేంద్రమే పన్నులు వసూలు చేసి కేంద్రమే అనుభవించే వీలున్నటువంటి పన్నులు అవి. కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, అలాగే గిఫ్ట్ ట్యాక్స్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ. కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి కొంతమేరకు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు ఉన్నాయి. అంటే కేంద్ర రాష్ట్రాలు పంచుకునే పన్నులు అంటారు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, సర్వీస్ ట్యాక్స్ ఉంది, ఐజీఎస్టీ ఉంది, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంది, తర్వాత సిజిఎస్టీ ఉన్నవి. ఇది కేంద్రం పన్నులు విధించి వసూలు చేసుకొని కొంత మొత్తాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది ఆర్థిక సంఘం సూచన మేరకు. అలాగే కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి రాబడిని మొత్తాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు కూడా కొన్ని ఉన్నాయి. కేంద్రం పన్నులు వసూలు చేస్తుంది, ఆ వచ్చిన ఆదాయాన్ని మొత్తం రాష్ట్రాల మధ్య పంచుతుంది. అవేవి సార్ అంటే టెర్మినల్ ట్యాక్స్, అలాగే దినపత్రికల అమ్మకం మరియు ప్రకటనలపై పన్ను, రైల్ ఏరోప్లేన్ టికెట్స్పై విధించే పన్ను, కేంద్రపు అమ్మకం పన్ను, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం, అలాగే స్టాక్ మార్కెట్ లావాదేవీలపై పన్ను. ఈ ఆదాయంపై కేంద్రానికి ఎంత వస్తే అంత ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. కేంద్రం పన్ను విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకుని అనుభవించే పన్నులు కొన్ని ఉన్నాయి. పన్నులేమో కేంద్రం విధిస్తుంది, రాష్ట్రాలు వసూలు చేసుకుని అనుభవిస్తుంటాయి. స్టాంప్ డ్యూటీ కానీ, ఆల్కహాల్ ఉత్పత్తులపై పన్ను కానీ, ఎస్జిఎస్టీ కానీ, టాయిలెట్ పరికరాలపై పన్నులు కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకుని అనుభవిస్తాయి. రాష్ట్రాలు పన్ను విధించుకుని అనుభవించే పన్నులు కొన్ని ఉన్నాయి. రాష్ట్రాలే సొంతంగా పన్నులు వేసుకొని అవి అనుభవిస్తూ ఉంటాయి. భూమి శిస్తు కానీ, వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటాం, విద్యుత్ ఉత్పత్తిపై పన్ను. సో ఇవి రాష్ట్రాలు పన్ను వేసుకొని రాష్ట్రాలు అనుభవిస్తూ ఉంటాయి. ఎగ్జామ్లో మళ్ళీ కొంచెం ఇంపార్టెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. ప్రత్యక్ష పన్నులకు పరోక్ష పన్నులకు డిఫరెన్స్ తెలుస్తూ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా డిజైన్ అవుతుంది. సో ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష పన్నుల జాబితాలో లేనిది ఏంటి, ఈ క్రింది వాటిలో పరోక్ష పన్నుల జాబితాలో లేని వాటిని గుర్తించండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు. సో అందుకే బోర్డు మీద ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ప్రత్యక్ష పన్నులు ఒకవైపు ఉన్నాయి, పరోక్ష పన్నులు మరొక వైపు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారు. ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేషన్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, అలాగే ఎస్చీట్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, భూమి శిస్తు, వృత్తి పన్నులు ఉన్నాయి. అలాగే పరోక్ష పన్నుల్లో సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. చాలా చదువుకుంటూ వెళ్తున్నారు, మళ్ళీ వాటికి ఎక్స్ప్లెనేషన్ అంటే మన క్లాసులలో ఉన్నాయి. చాలా మంచిగా నీట్గా ఒక్కొక్క ట్యాక్స్ గురించి అవి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారో దాని యొక్క ఉద్దేశం ఏంటంటూ మనం ఆ వీడియోలో చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం కేవలం ఎగ్జామ్కి పనికొచ్చే ఇంపార్టెంట్ ఏరియాస్ని పరిచయం చేయడం, అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, స్థానిక సంస్థలు విధించుకుని వసూలు చేసే పన్నులు కొన్ని ఉన్నాయి. అవే ఆక్ట్రైజ్ సుంకం, ఇంటి పన్ను, నీటి తీరువ పన్ను. ఇవి స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ వసూలు చేసుకునే పన్నులు అన్నమాట. ఇది పన్నులకు సంబంధించి. ఇంకా బడ్జెట్కి సంబంధించి 2024-25 బడ్జెట్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్న బాగా స్కోప్ ఉన్నటువంటి ఏరియాను తీసుకొని నేను మీకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం బడ్జెట్ కాదు, బడ్జెట్లో ఎగ్జామ్లో క్వశ్చన్ పడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాని తీసుకున్నాను. 2024-25 బడ్జెట్లో, అది కూడా జూలైలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 9 ప్రాధాన్యత అంశాలతో ఈ బడ్జెట్ని డిజైన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 2024-25లో ఆ 9 ప్రాధాన్యతలు ఏమిటి సార్ అంటే వ్యవసాయ ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత, అలాగే ఉపాధి మరియు నైపుణ్యం, సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం, తయారీ రంగం మరియు సేవల రంగం, పట్టణాభివృద్ధి, శక్తి భద్రత, అవస్థాపన సౌకర్యాలు, నవకల్పనలు, పరిశోధన మరియు అభివృద్ధి, రాబోయే తరం సంస్కరణల పేరుతో మొత్తం 9 విభాగాల వారిగా ప్రాధాన్యతను ఎంపిక చేసుకుని బడ్జెట్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ 9 విభాగాలు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త ప్రాక్టీస్ చేయండి. వికసిత్ భారత్ సాధన కోసం 2024-25 బడ్జెట్లో ఎంచుకున్న ప్రాధాన్యతలు ఏమిటి? 9 విభాగాలలో డెవలప్మెంట్ సాధించడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసాము. ఇప్పుడు ప్రాధాన్యతలు ఏంటి? 2024-25 బడ్జెట్లో 4 రకాల వర్గాలపైన ప్రభుత్వం దృష్టి సాధించింది. బడ్జెట్ 4 వర్గాలకు ప్రయారిటీ ఇచ్చింది: రైతులకు, పేదలకు, యువకులకు, ముఖ్యంగా మహిళలకు. సో రైతులను అన్నదాత పేరుతో, పేదలను గరీబ్ పేరుతో, యువతను
యువ పేరుతో, మహిళలను మహిళా ఎన్ అనేటువంటి పేరుతో బడ్జెట్ ప్రస్తావించింది. ఈ నలుగురిని ప్రాధాన్యతగా ఎంచుకుని బడ్జెట్ని డిజైన్ చేయడం జరిగిందన్నమాట. 2024-25 బడ్జెట్ థీమ్లో 4 ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 4 వర్గాలు, 4 రంగాలు. ఈ 4 రంగాలు ఏంటి సార్ అంటే, 1 ఉద్యోగిత కల్పించాలి, 2 నైపుణ్యం డెవలప్ చేయాలి, 3 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను డెవలప్ చేసుకోవాలి, నెక్స్ట్ మధ్యతరగతి ప్రజలను డెవలప్ చేయాలి. ఈ 4 రంగాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో వీటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్ డిజైన్ అవ్వడానికి అవకాశం ఉంది. 2024-25 కేంద్ర బడ్జెట్లో 4 రంగాల మీద, 4 వర్గాల మీద 9 ప్రాధాన్యత అంశాలతో కూడినటువంటి బడ్జెట్ని 2024-25 బడ్జెట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి, ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మరి బడ్జెట్కి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇటీవలి సంవత్సరాలలో కోశ లోటు వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న స్కోప్ ఉన్నటువంటి ఏరియా. 2022-23లో కోశ లోటు 6.4%, 23-24లో కోశ లోటు 5.6%. ఇవి 2 బట్టి పడతారా, ఎగ్జామ్కి ఎలా గుర్తుపెట్టుకుంటారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భారత కోశ లోటు ఏంటిదంటే అప్పు గురించి చెప్పేటువంటిది. ప్రభుత్వం ఆ సంవత్సరంలో ఎంత అప్పు చేస్తుందో బడ్జెట్లో ముందుగానే చెప్తుంది. ఆ చేసే అప్పును జాతీయ ఆదాయంలో శాతంగా చెబితే ఈ పర్సంటేజ్ వస్తుంది. ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో చేసిన మొత్తం అప్పును ఆ సంవత్సరపు జాతీయ ఆదాయంలో శాతంగా చెబితే ఆ పర్సంటేజ్ తెలుస్తుంది. 2022-23లో ప్రభుత్వం దేశ జీడిపిలో 6.4% రుణాలు చేస్తే 2023-24లో 5.6% రుణాలు చేయడం జరిగింది. అలాగే అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం. సో ఇన్ఫ్లేషన్ కోవిడ్-19 కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. అందుకే దీన్ని అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం అంటున్నాం. 2023-24లో ద్రవ్యోల్బణం 5.4% తగ్గడం చాలా మంచి పరిణామం. కోవిడ్-19 కాలంలో మనం చూసాం, శ్రీలంకను చూసాం, పాకిస్తాన్ చూసాం, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం వచ్చి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇండియా వాటి నుంచి బయటపడగలిగింది. దానికి కారణం పటిష్టమైనటువంటి పరిపాలన విధానాలే దానికి ప్రధానమైన కారణం. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మన పుస్తకంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, ప్రధానంగా ఆహార సంబంధిత ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి పప్పు ధాన్యాలు, నూనె గింజల ధరలు పెరగకుండా ముందుగానే మొజాంబిక్, మలావి, మయన్మార్ లాంటి దేశాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని ప్రతి ఏటా దేశంలో పప్పు ధాన్యాల ధర పెరగకుండా, మీరు చూసారా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా పప్పు ధర పెరిగిందా? ఒకప్పుడు పప్పు ధర ఉంటే చాలు, కేజీ కందిపప్పు 200 రూపాయలు ఉంటుండే, కేజీ చికెన్ ధర 150 ఉంటుండే, కేజీ కందిపప్పు ధర 200 ఉంటుండే. మరి పేద వ్యక్తి ఏం తినాలని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుండే. చికెన్ చూస్తేనేమో 150 per కేజీ, అలాగే పప్పు ధాన్యాలు చూస్తే కేజీ 200 ఉంది. మళ్ళీ పేదవాళ్ళు ఏం కొనుక్కొని తినాలా? సో ఇట్లాంటివి ఉంటుండే పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవి లేవు. గవర్నమెంట్ ధరలు పెరగకుండా ఆయా ఉత్పత్తుల విభాగంలో వాటిని కంట్రోల్ చేస్తూ దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరిగినాయి. అవన్నీ కూడా మన పుస్తకంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అలాగే అది రీసెంట్ అప్డేట్ అనమాట అదంతా కూడా. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది. 2024-23లో 5.4% ద్రవ్యోల్బణం అనేది అప్డేట్ మనం చూసుకోవాలి. అలాగే 22లో 6.7%గా ఉన్న ద్రవ్యోల్బణ రేటు ఈ 2023లో కంట్రోల్ అవ్వడం దేశానికి మంచి పరిణామం. సో ఆ రేటుని కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. 2024-25 బడ్జెట్లో అధిక నిధులు పొందినటువంటి శాఖలు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఒకసారి చూసాము ఏ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించారు అని. అప్పుడు కూడా ఆన్సర్ రక్షణ శాఖని, ఇప్పుడు కూడా ఆన్సర్ రక్షణ శాఖని. మొత్తం బడ్జెట్ నిధులలో ఎక్కువ నిధులు ఏ శాఖకు కేటాయించబడ్డాయి సార్ అంటే రక్షణ శాఖ. సెకండ్ గ్రామీణాభివృద్ధి శాఖ. థర్డ్ వచ్చేసి వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాలు. టాప్ 3-4 కనుక గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. తర్వాత ఇటీవలి కాలంలో రాబడులు మరియు వ్యయాలు. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, రెవెన్యూ వ్యయము మరియు మూలధన వ్యయము. సో ఇవి కోట్లలో ఉన్నవి, అన్ని కోట్లలో ఉన్నవి. మరి ఎగ్జామినర్ దుర్మార్గులు అయితే మనం ఏం చేయలేము. ఒక్కొక్కసారి డిజిట్నే డైరెక్ట్గా అడిగారు అనుకోండి, మనం కూడా ఆన్సర్ చేయాలి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. 2024-25 బడ్జెట్లో రెవెన్యూ రాబడులు 31.3 లక్షల కోట్లు. అలాగే 31.3 లక్షల కోట్లు. మూలధన రాబడి 16.9 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం 37.1 లక్షల కోట్లు. మూలధన వ్యయము 15 లక్షల కోట్లు.
సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్. అలా చూసుకోండి. కోశ లోటు, ప్రాథమిక లోటు, రెవెన్యూ లోటు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. కోశ లోటు మీద, రెవెన్యూ లోటు మీద, ప్రాథమిక లోటు మీద ఎగ్జామ్లో ప్రశ్న పడడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి స్ట్రెస్ చేసి చెప్తున్నాను. కోశ లోటు అంటే ఏంటంటే ప్రభుత్వం చేసే అప్పుల్ని జాతీయ ఆదాయంలో శాతంగా చెప్తే కోశ లోటు తెలుస్తుంది. బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు ఈజ్వల్ టు కోశ లోటు తెలుసు కదా మనకు అందరికీ, ఆల్రెడీ సబ్జెక్ట్లో భాగంగా మాట్లాడుకున్నాం. ఓన్లీ అప్డేట్లే కదా ఇక్కడ చూస్తున్నది. సబ్జెక్ట్ గురించి పోతే మళ్ళీ ఇంకా వేరే అవుతుంది, సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. కోశ లోటుని ఎట్లా డిఫైన్ చేస్తారు సార్ అంటే బడ్జెట్ లోటుకు మార్కెట్ రుణాలు కలిపితే కోశ లోటు తెలుస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ను జాతీయ ఆదాయంలో శాతంగా చెబితే ఆ పర్సంటేజ్ తెలుస్తుంది. ఇందులో బడ్జెట్ ఎస్టిమేషన్, రివైజ్డ్ ఎస్టిమేషన్, బడ్జెట్ ఎస్టిమేషన్, రివైజ్ ఇలా ప్రొవిజనల్ ఎస్టిమేషన్ 2023-24 సంబంధించి 3 ఉన్నాయి చూడండి. బడ్జెట్ ఎస్టిమేషన్, రివైజ్డ్ ఎస్టిమేషన్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్ 3 ఉన్నాయి. 2024-25 ఓన్లీ బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. కోశ లోటు 2023-24లో బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం 5.9% అని చెప్పారు. మేము ఈ సంవత్సరంలో దేశ జాతీయ ఆదాయంలో 5.9% అప్పులు తీసుకుంటామని చెప్పిండ్రు. నిజానికి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 5.8%గా ఉన్నది. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ వాస్తవ అంచనాల ప్రకారానికి వచ్చేసరికి దేశ జాతీయ ఆదాయంలో 5.6% అప్పులు తీసుకున్నారు. 2024-25 బడ్జెట్లో దేశ జాతీయ ఆదాయంలో ప్రభుత్వం చేసే అప్పులు 4.9% వరకే మేము కంట్రోల్ చేసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. చాలా మంచి పరిణామమే. ప్రభుత్వం తక్కువ అప్పులు చేస్తారని చెప్పేసి మాట ఇవ్వడం మంచి పరిణామమే. బడ్జెట్ ఎస్టిమేషన్ కన్నా ప్రొవిజనల్ ఎస్టిమేట్స్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కన్నా తక్కువ రుణాలే చేయడం దేశానికి మంచి పరిణామం. అలాగే రెవెన్యూ లోటు, రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్య గల వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటు అంటాము. సో 2023-24లో రెవెన్యూ లోటు 2.9%గా ప్రభుత్వం ప్రకటించింది. కానీ రివైజ్డ్ ఎస్టిమేషన్లో 2.8%గా ఉంటే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్లో అది 2.6%గా ఉన్నది. ఎగ్జామినర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడుగుతున్నాడా, బడ్జెట్ ఎస్టిమేషన్ అడుగుతున్నాడా, లేకపోతే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అడుగుతున్నారా అన్న దానిని బట్టి మీరు ఇక్కడ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2024-25లో రెవెన్యూ లోటు 1.8%కి తగ్గించుకుంటామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ప్రకటించింది. రెవెన్యూ లోటు తగ్గుతుంది అంటే గవర్నమెంట్ యొక్క పన్ను వసూలు సామర్థ్యం బాగుంది అని అర్థం. రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయాల మధ్య డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది అని అంటే గవర్నమెంట్ మంచిగా పరిపాలిస్తుంది, పరిపాలన నైపుణ్యాలు బాగా ఉన్నాయని అర్థం. ఎందుకంటే రెవెన్యూ వ్యయం అంటే పరిపాలన ఖర్చులు. ప్రభుత్వానికి ప్రస్తుత సంవత్సరంలో ప్రస్తుత కాలానికి అయ్యేటువంటి పరిపాలన ఖర్చులని భరించడం కోసం రెవెన్యూ రాబడులు పొందుతుంది. ప్రభుత్వానికి అయ్యే ఖర్చులకు సమానంగా రాబడులు కూడా పొందలేకపోతుంది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అక్కడ ఫెయిల్ అవుతుందని అర్థం. మరి అది ఎట్లా తెలుస్తుంది? రెవెన్యూ లోటు ఎక్కువ ఉందంటే గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు లెక్క. కనీసం ఖర్చులకు తగ్గ ఆదాయాన్ని కూడా పొందలేకపోతుంది, పన్నులు కూడా వసూలు చేసుకోలేకపోతుంది అని అర్థం. రెవెన్యూ లోటు తగ్గింది అనుకోండి, ప్రభుత్వం పరిపాలన ఖర్చులను సరిగ్గా వసూలు చేసుకోగలుగుతుంది అని అర్థం. సో ఆ రెవెన్యూ లోటుని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభుత్వం యొక్క పరిపాలన సామర్థ్యం రెవెన్యూ లోటు ద్వారా తెలుస్తుంది. అలాగే ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు ఎలా తెలుస్తుంది సార్ అంటే కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులను తొలగించాలి. కోశ లోటు అనేటువంటిది ఆ సంవత్సరంలో ప్రభుత్వం ఎంత అప్పు తీసుకున్నదో చెబుతుంది. మరి తీసుకున్న అప్పులలో లాస్ట్ ఇయర్ చేసిన అప్పులకు రుణాలు కట్టాలి కదా, వడ్డీలు కట్టాలి కదా. చేసిన అప్పు అంతా ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన అప్పులో కొంత భాగం గత అప్పులకు వడ్డీలు కట్టుకోవాలి. సో ఆ వడ్డీ చెల్లింపులు తీసేస్తే సో అప్పుడు మిగిలినది మనకు ఏమవుతుంది? ప్రాథమిక లోటు అవుతుంది. సో ఆ సంవత్సరంలో ప్రభుత్వం చేసినటువంటి రుణాల్లో వడ్డీ చెల్లింపులు కనుక తీసేసినట్లయితే మనకు వచ్చేది ప్రాథమిక లోటు. అది కరెక్ట్గా ప్రభుత్వానికి ఖర్చు చేసుకోవడానికి మిగులు అని అర్థం. ప్రాథమిక లోటు 2023-24లో 2.3% బడ్జెట్ ఎస్టిమేషన్లో ఉన్నది. రివైజ్డ్ ఎస్టిమేషన్లో కూడా 2.3%. కానీ ప్రొవిజనల్ ఎస్టిమేషన్లో మాత్రం 2.0. 3 కోణాలు చూసుకోవాలి. బడ్జెట్ ఎస్టిమేషన్, రివైజ్డ్ ఎస్టిమేషన్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్. 2024-25 బడ్జెట్లో కేవలం బడ్జెట్ ఎస్టిమేషన్సే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాథమిక లోటు 1.4%గా మనం చూడాలి. రైట్ అండి. 2024-25 బడ్జెట్ను 48,20,512 కోట్లతో ప్రకటించారు.
ఇందులో 2023-24 బడ్జెట్ను 26,32,281 కోట్లతో అంచనా వ్యయంతో ప్రకటించారు. కాగా సవరించిన అంచనా ప్రకారం 2023-24 బడ్జెట్లో 26,99,713 కోట్లు అయింది. బడ్జెట్ 2023-24 బడ్జెట్ అంచనా 26,32,281 కోట్లు అయితే సవరించిన అంచనా ప్రకారం 26,99,713 కోట్లు. మళ్ళీ 2024-25 బడ్జెట్ను 48,20,512 కోట్లతో ప్రకటించారు. ఈ ఫిగర్ని ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే తాత్కాలిక వాస్తవాల ప్రకారము అదే ప్రొవిజనల్ ఎస్టిమేషన్ అంటాం కదా, ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ప్రకారం 2023-24 బడ్జెట్ యొక్క వాస్తవ రూపం 27,28,412 కోట్లు. సో 2023-24 బడ్జెట్లో బడ్జెట్ ఎస్టిమేషన్, రివైజ్డ్ ఎస్టిమేషన్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్. సో ఇందులో చూస్తే మనకు ఎగ్జామ్ పాయింట్లో చూస్తే బడ్జెట్ ఎస్టిమేషన్ ఏ సంవత్సరానికి సంబంధించి 2023-24 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత? 26,32,281 కోట్లు. ఇది బడ్జెట్ ఎస్టిమేషన్. అదే రివైజ్డ్ ఎస్టిమేషన్కి వచ్చేసరికి 26,99,713 కోట్లు. ఇది రివైజ్డ్ ఎస్టిమేషన్. అలాగే ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ఇది 27,28,412 కోట్లు. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి: బడ్జెట్ ఎస్టిమేషన్, రివైజ్డ్ ఎస్టిమేషన్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్. ఇది 2023-24 సంబంధించి. 24-25 అయితే ఏ ఆతన లేదు, మనకున్నటువంటిది ఒకటే, బడ్జెట్ ఎస్టిమేషన్ ఒకటే, 48,20,512 కోట్లు. సింపుల్గా అయిపోయింది. 23-24 సంబంధించి 3 విభాగాల ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 3 భాగాల ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ 2024-25 బడ్జెట్ యొక్క రెవెన్యూ రాబడి. ఇందులో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి రెండింటిని వేరువేరుగా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ రాబడి 31,29,200 కోట్లు అయితే మూలధన రాబడి 16,91,312 కోట్లు. అలాగే రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఎక్కువగా ఉంటుంది, పన్నేతర రాబడి తక్కువగా ఉంటుంది. పన్ను రాబడి 25,83,499 కోట్లు, పన్నేతర రాబడి 5,45,701 కోట్లు. ఇవన్నీ నోట్స్ మీద రాసుకొని, ఎందుకంటే రెవెన్యూ రాబడి ఎంత, మూలధన రాబడి ఎంత, రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఎంత, పన్నేతర రాబడి ఎంత విడివిడిగా రాసుకుని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్కి కాస్త ధైర్యంగా వెళ్ళొచ్చు. బడ్జెట్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేంత వీలుగా. బడ్జెట్ సారాంశం కాకుండా అప్డేట్స్లో ఎగ్జామ్లో ప్రశ్న బడ్జెట్ మీద పడితే ఏ కోణాల్లో పడడానికి అవకాశం ఉందో అదంతా హెడ్డింగ్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ 2024-25 బడ్జెట్లో పన్ను రాబడిలో అధిక వాటా కలిగిన పన్నులు. పన్ను రాబడిలో ఏ పన్నుల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది? ఆదాయ పన్ను నుంచి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ నుంచి, తర్వాత కార్పొరేషన్ పన్ను, కేంద్ర ఉత్పత్తి సుంకం, తర్వాత కస్టమ్స్ డ్యూటీ, వీటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది పన్ను రాబడిలో. 2024-25 బడ్జెట్లో పన్నేతర రాబడిలో అధిక వాటా కలిగిన అంశాలు. పన్నేతర రాబడిలో డివిడెండ్లు మరియు లాభాలు, వడ్డీ రాబడులు, ఇతర రాబడుల ద్వారా ఇవి పన్నేతర రాబడులు అవుతాయి. వాటిలో వేటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే పన్నేతర రాబడిలో డివిడెండ్లు మరియు లాభాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. తర్వాత వడ్డీ రాబడులు ఉన్నాయి ప్రభుత్వానికి. నెక్స్ట్ 2024-25 బడ్జెట్ యొక్క మొత్తం వ్యయం 48,20,512 కోట్లు అయితే ఇందులో రెవెన్యూ వ్యయము 37,09,401 కోట్లు రెవెన్యూ వ్యయము. అలాగే మూలధన వ్యయం వచ్చేసి 11,11,111 కోట్లు. మూలధన వ్యయము 11,11,111 కోట్లు. మూలధన వ్యయానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది మంచి ప్రయారిటీ అని అర్థం. అలాగే 2024-25 మొత్తం వ్యయంలో పథకాల వ్యయం 20.22 లక్షల కోట్లు కాగా పథకాలేతర వ్యయము 27.99 లక్షల కోట్లు. సో పథకాల వ్యయం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధులు పథకాలతో సంబంధం ఉంటే అది పథకాల వ్యయము, పథకాలతో సంబంధం లేకపోతే అది పథకాలేతర వ్యయం అంటాం. సో 2024-25 బడ్జెట్లో మొత్తం వ్యయంలో పథకాల వ్యయం 20.22 లక్షల కోట్లు అయితే పథకాలేతర వ్యయము 27.99 లక్షల కోట్లు. ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరొకటి, ఇది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పడవచ్చు అన్న ఉద్దేశంతో రీసెంట్గా 2024 అక్టోబర్ 9న మానిటరీ పాలసీ కమిటీ ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఇందులో ఈ మానిటరీ పాలసీ కమిటీ 2024-25 వృద్ధి రేటును 7.2%గా అంచనా వేసింది. 2024-25లో
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క జాతీయ ఆదాయ వృద్ధి 7.2%గా ఉండొచ్చని ఈ మానిటరీ పాలసీ అంచనా వేసింది. 2024-25లో ద్రవ్యోల్బణ రేటు 4.5% ఉండవచ్చని ఇంకొక అంచనా. ఈ ద్రవ్యోల్బణ రేటును బేస్ చేసుకుని దేశంలో ద్రవ్య సప్లై పెరగాలన్నా తగ్గాలా అనేటువంటిది ఆర్బీఐ నిర్ణయించుకుంటుంది. దానికి అనుగుణంగా పాలసీ రేట్లను ప్రకటిస్తుంది. దేశంలో మనీ సప్లై ఎక్కువగా ఉందనుకోండి, ఆర్బీఐకి ఎట్లా తెలుస్తుంది? ద్రవ్యోల్బణ రేటును బట్టి తెలుస్తుంది. ద్రవ్యోల్బణ రేటు ఎక్కువగా ఉంది అంటే దేశంలో మనీ సప్లై ఎక్కువగా ఉందని అర్థం. మరి అలాంటప్పుడు మనీ సప్లైని తగ్గించాలంటే ఏం చేయాలి? పాలసీ రేట్లను పెంచాలి. పాలసీ రేట్లను పెంచితే ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర నగదు తగ్గిపోతుంది, అవి ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి, దేశంలో మనీ సప్లై కంట్రోల్ ఉంటుంది అనమాట. అందుకే ఈ పాలసీ రేట్లను తగ్గించాలా పెంచాలా అన్నది దేన్ని బట్టి జరుగుతుంది అంటే ద్రవ్యోల్బణ రేటును బట్టి జరుగుతుంది. ఆర్బీఐ 2024-25లో ద్రవ్యోల్బణ రేటు 4.5%గా ఉండవచ్చని భావించి తన పాలసీ రేట్లను ప్రకటించింది. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 7.2%గా ఉందని ఉండవచ్చని, ద్రవ్యోల్బణ రేటు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారము 4.5%గా ఉండవచ్చని భావించి రెపో రేటు 6.5%, అలాగే రివర్స్ రెపో రేటు 3.35%, బ్యాంక్ రేటు 6.75%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75%, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో 4.5%, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో 18%గా ప్రకటించింది. వాటికి మీనింగ్ ఏంటనేది మనం సబ్జెక్ట్లో క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. రెపో రేట్ అంటే ఏమిటి? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పొందే స్వల్పకాలిక రుణాలను రెపో రేట్ అని పిలుస్తారు. వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు కొరత ఏర్పడినప్పుడు వాణిజ్య బ్యాంకులు ముందుగా ప్రభుత్వం నుంచి పర్చేజ్ చేసినటువంటి సెక్యూరిటీలను ఆర్బీఐ రీపర్చేజ్ చేయడం ద్వారా ఒకానొక ఆప్షనల్ రేట్ వద్ద బ్యాంకులకు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. బ్యాంకులు కూడా ఆర్బీఐ ప్రకటించిన ఆ ఆప్షనల్ రేటుని బట్టి, అంటే వడ్డీ రేటుని బట్టి అప్పు తీసుకోవాలన్నా వద్దా అనేది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. ఇలా ఆర్బీఐ బ్యాంకుల నుంచి సెక్యూరిటీలను రీపర్చేజ్ చేస్తూ ఒకానొక ఆప్షనల్ రేటు వద్ద బ్యాంకులకు అప్పు ఇవ్వడానికి రెడీ అవుతుంది ఆర్బీఐ. ఈ రీపర్చేజింగ్ సెక్యూరిటీల మీద ఒకానొక ఆప్షనల్ రేటు వద్ద బ్యాంకులు అప్పు తీసుకోవాలా వద్దా అన్నది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. కానీ దీన్ని ఈ రీపర్చేజినల్ ఆప్షనల్ రేట్ని సింపుల్గా మనం రెపో రేట్ అని పిలుస్తాం. మరి ఇదంతా క్లియర్గా అర్థం కావాలంటే మన సబ్జెక్ట్ వింటేనే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. సింపుల్గా రెపో రేట్ అని పిలుస్తున్నాం. ఓకేనండి. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది? ఆర్బీఐ రీపర్చేజ్ చేసినటువంటి సెక్యూరిటీలను తిరిగి వాణిజ్య బ్యాంకులు రివర్స్ రీపర్చేజ్ చేస్తాయి. అది కూడా ఆర్బీఐ ప్రకటించే ఆప్షనల్ రేట్ బట్టి మంచి వడ్డీ రేటు ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే వాణిజ్య బ్యాంకులు వ్యవస్థలో ఎందుకు రిస్క్ ఉండి రుణాలు ఇచ్చి రిస్క్ వెయిటెడ్ అసెట్ కింద మార్చుకోవాలి? అదేదో ఆర్బీఐకి అప్పిస్తే మంచి వడ్డీ రేట్ వస్తుంది కదా, వ్యవస్థలో రుణాలు ఇచ్చి మన రిస్కుల్లోకి వెళ్ళే బదులు ఆర్బీఐకి అప్పిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి అప్పిస్తాయి. అప్పించి ఆర్బీఐ రీపర్చేజ్ చేసిన సెక్యూరిటీలను వాణిజ్య బ్యాంకులు రివర్స్ రీపర్చేజ్ చేస్తాయి. ఆ రివర్స్ రీపర్చేజ్ ఎందుకు చేసినాయి? ఆర్బీఐ ఇస్తానన్న ఒకానొక ఆప్షనల్ రేటును నచ్చి రీపర్చేజ్ చేశాయి. అందుకే దాన్ని రివర్స్ రీపర్చేజ్ ఆప్షనల్ రేట్ అని పిలుస్తారు. సో 2 నిమిషాల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అది ఒక పెద్ద సాహసమే అవుతుంది. ఆ సాహసం ఇప్పుడు నేను చేశాను. రెపో రేటు, రివర్స్ రెపో రేటుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఒక రకమైన సాహసమే. 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అర్థమయ్యే వాళ్ళకి, సబ్జెక్ట్ మీద అంతో ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ సెక్యూరిటీ అంటే ఏంటిది, వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వం దగ్గర సెక్యూరిటీలు ఎందుకు ఉంటాయనే ఒక అవగాహన ఉంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ముందుగా వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వం దగ్గర నుంచి సెక్యూరిటీలు ఎందుకు కొనుక్కోవాలనో క్లారిటీ లేకపోతే, అసలు సెక్యూరిటీ అంటే ఏందో తెలియకపోతే ఇది ఏది అర్థం కాదు. ఓకేనండి. ఎస్ఎల్ఆర్ని నిలుపుకోవడంలో భాగంగా వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వం దగ్గర సెక్యూరిటీలు కొంటాయని మనం ఒకానొక సందర్భంలో మాట్లాడుకున్నాం. వాణిజ్య బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డిపాజిట్లో కొంత నగదును ద్రవ్యత్వం ఉన్న ఆస్తుల రూపంలో నిల్వ చేయాలి. సెక్యూరిటీలకు ద్రవ్యత్వం ఉన్న ఆస్తి ఉంది కాబట్టి వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వం దగ్గర నుంచి సెక్యూరిటీలు కొంటాయి. ప్రభుత్వం ఆ సెక్యూరిటీలు విక్రయించడం ద్వారా ప్రభుత్వం అప్పు సమకూర్చుకుంటుంది. అంటే వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వానికి అప్పు ఇస్తూ హామీగా ఒక పత్రాన్ని, మనమైతే అప్పు తీసుకున్నప్పుడు బాండ్ పేపర్ ఎట్లా తీసుకుంటామో, ప్రామిసరీ నోట్ ఎట్లయితే తీసుకుంటామో అట్లా వాణిజ్య బ్యాంకు ప్రామిసరీ నోటుగా ఆ సెక్యూరిటీని ఇస్తుంది. వాణిజ్య బ్యాంకులు సెక్యూరిటీలను పెట్టుకొని ప్రభుత్వానికి అప్పిస్తాయి. ఎప్పుడైనా వాణిజ్య బ్యాంకులకే నగదు కొరత ఏర్పడి అవి ఇబ్బందులకు పోయినప్పుడు అప్పుడు వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రభుత్వానికి అప్పిచ్చి సెక్యూరిటీలు పెట్టుకున్నాయి కాబట్టి, ఓ ఆర్బీఐ మాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నది, నువ్వు ఇస్తానన్న ఆప్షనల్ రేట్ వద్ద అప్పు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మా దగ్గర ఉన్న సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టి, అంటే వాణిజ్య బ్యాంకులు పర్చేజ్ చేసిన సెక్యూరిటీలను ఆర్బీఐ చేత రీపర్చేజ్ చేయించి
ఆర్బీఐ ఇస్తానన్న ఆప్షనల్ రేట్ వద్ద, తక్కువ వడ్డీ రేటు వద్ద వాణిజ్య బ్యాంకులు అప్పు తీసుకోవడానికి సిద్ధపడతాయి. ఫలితంగా వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ నుంచి అప్పు వస్తుంది, నగదు వస్తుంది. ఈ నగదు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండాలా వద్దా అన్నది ఈ ఆప్షనల్ రేట్ నిర్ణయిస్తుంది. ఆప్షనల్ రేటు తగ్గింది అనుకోండి, వడ్డీ రేటు తగ్గినట్లు. వడ్డీ రేటు తగ్గింది అనుకోండి, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఎక్కువ అప్పు తీసుకుంటాయి. వాణిజ్య బ్యాంకులు ఎక్కువ అప్పు తీసుకున్నాయి అనుకోండి, వ్యవస్థలోకి ఎక్కువ మనీ సప్లై చేస్తాయి. దీనివల్ల దేశంలో ద్రవ్య సప్లై పెరుగుతుంది. ఆర్బీఐ దేశంలో ద్రవ్య సప్లైని పెంచాలనుకుంటే ఈ ఆప్షనల్ రేట్ని తగ్గిస్తుంది. లేదు, వ్యవస్థలోకి ద్రవ్య సప్లై పెరగకూడదు, వాణిజ్య బ్యాంకుల దగ్గర నగదు ఉండకూడదు అనుకుంటే వాణిజ్య బ్యాంకులకు అప్పు తీసుకునియకుండా ఆర్బీఐ ఆప్షనల్ రేట్ని పెంచేస్తుంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మన వీడియోలు చూస్తే అది క్లియర్ కట్గా చాలా ఈజీ వే మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అది బ్యాంకింగ్ టాపిక్లో ఉంటుంది. బ్యాంకింగ్ టాపిక్ తెలంగాణ వారికి లేదు, ఏపీ వారికి ఉంది. అయినంత మాత్రాన తెలంగాణ వాళ్ళు చదవద్దు అనే రూల్ లేదు. ఎందుకంటే జనరల్ స్టడీస్లో బ్యాంకింగ్ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా రెపో రేట్ మీద ప్రశ్నలు చాలాసార్లు జనరల్ స్టడీస్ పేపర్లో చూసాము. ఆ జనరల్ స్టడీస్ పేపర్ కోసమైనా ఖచ్చితంగా రెపో రేట్ గురించి, రివర్స్ రెపో రేట్ గురించి, ఈ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ వాళ్ళకైతే ఏకంగా డైరెక్ట్గా ఎకానమీ పేపర్లోనే బ్యాంకింగ్ టాపిక్ ఉంది అన్నమాట. బ్యాంక్ రేట్ అంటే ఏమిటి? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తెచ్చుకునే దీర్ఘకాలిక రుణాలపైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటు బ్యాంక్ రేట్ అంటాం. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే దీని గురించి ఒక గంట అయిపోతుంది. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ ద్రవ్య విధాన కమిటీలో సభ్యులు. ఈ మధ్యకాలంలో ద్రవ్య విధాన కమిటీలో సభ్యులు మారారు కాబట్టి ఎగ్జామ్లో ప్రశ్న పడడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన ఈ 3 వ్యక్తులు మారారు. ఈ ద్రవ్య విధాన కమిటీలో చేంజ్ అయ్యారు కాబట్టి క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ తరపు నుంచి 3, ఆర్బీఐ తరపు నుంచి 3, మొత్తం 6 కలిసి ద్రవ్య విధాన కమిటీలో ఉంటారు. వీళ్ళు వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. ఓటింగ్ ప్రాతిపదికన ఎవరైతే ఎక్కువ వడ్డీ రేటు, అంటే ఒక వడ్డీ రేటుకి ఎవరైతే ఎక్కువ ఓటింగ్ జరిపింటారో అదే వడ్డీ రేటు ఫైనల్ అయిపోతుంది. సమానమైన ఓట్లు వస్తే ఆర్బీఐ గవర్నర్కి అడిషనల్గా ఇంకొక ఓటు ఉంటుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ మన పుస్తకంలో చాలా క్లియర్ కట్గా రాసి కూడా ఉన్నాము. సరేనండి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీలో సభ్యుల్లో సుగత భట్టాచార్య, నగేష్ కుమార్, రామ్ సింగ్, డాక్టర్ రాజీవ్ రంజన్, అలాగే మైకల్ దేబబ్రత పత్ర, అలాగనే శ్రీ శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్. ఈ 6 ద్రవ్య విధాన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ 2023-24లో ఎంపిక చేసిన రాష్ట్రాలలో గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణ అంతరాల మీద ప్రశ్న పడవచ్చు. గ్రామాలలో ద్రవ్యోల్బణ రేటు తక్కువ ఉంటుంది, పట్టణాల్లో ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య గ్యాప్ తక్కువ ఉందనుకోండి, ఆ రాష్ట్రంలో ధరల మధ్య వ్యత్యాసం పెద్దగా లేనట్లు. గ్రామాలలో పట్టణాలలో సమానమైనటువంటి ద్రవ్యోల్బణం ఉంటే మంచిది. ఎప్పుడైనా సరే అలా ఉండదు. గ్రామాల్లో కాస్త తక్కువ ద్రవ్యోల్బణ రేటు, పట్టణాల్లో కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ ఈ యంత్రం మరీ ఎక్కువగా ఉండడం అనేది మంచిది కాదు. సో అలా చూస్తే భారతదేశంలో గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణ అంతరాలు మణిపూర్, మిజోరం, హర్యానా, పుదుచ్చేరి, చండీగఢ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేశాను. మణిపూర్ యొక్క ఎంపిక చేసిన రాష్ట్రాలు అంటున్నాం, అన్ని రాష్ట్రాలు ఇక్కడ తీసుకోలేదు, కొన్ని రాష్ట్రాలు ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణ అంతరం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ఇక్కడికి వచ్చేసి చూసేసరికి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ద్రవ్యోల్బణ రేటు, పట్టణ ప్రాంతంలో తక్కువ ద్రవ్యోల్బణ రేటు కనపడుతుంది. చూడండి, మణిపూర్ రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణాలలో అత్యధిక వ్యత్యాసం కలిగి ఉన్నది. మణిపూర్ రాష్ట్రంలో పట్టణ ద్రవ్యోల్బణం 5.9%, గ్రామీణ ప్రాంతంలో 12% ఉన్నది. సెకండ్ మిజోరం, థర్డ్ హర్యానా. ఈ 3 గుర్తుంచుకోండి. గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణ రేట్లలో అత్యధిక వ్యత్యాసం కలిగినటువంటి రాష్ట్రాలు ఈ 3. మిగతావి అవసరం లేదు, టాప్ 3 పొజిషన్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకుంటే బెటర్. మణిపూర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముందుకెళ్తే అతి తక్కువ అంతరం ఉన్నటువంటి రాష్ట్రాలలో గోవా, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్లు ఉన్నాయి. గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణ మధ్య అతి తక్కువ అంతరాలు కలిగినటువంటి రాష్ట్రాలు. అత్యధికంగా, అతి తక్కువగా గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణ మధ్య అంతరం కలిగినటువంటి రాష్ట్రాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుకెళ్తే 2023-24లో అత్యధిక మరియు అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదైనటువంటి రాష్ట్రాలు. ఏ రాష్ట్రంలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైంది, ఏ రాష్ట్రంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది, ఈ వర్షంలో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అలా చూస్తే అత్యధిక ద్రవ్యోల్బణం మణిపూర్, ఒడిస్సా, తెలంగాణ, రాజస్థాన్లో అత్యధిక ద్రవ్యోల్బణాలు నమోదైతే అతి తక్కువ ద్రవ్యోల్బణాలు నమోదైంది గోవా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం ఉన్నాయి. అలాగే గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణం యొక్క అంతరం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో
మణిపూర్, మిజోరం, హర్యానా టాప్ పొజిషన్లో ఉన్నాయి. ఇదివరకు మాట్లాడుకున్నాం, మరి ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం. అలాగే గ్రామీణ పట్టణ ద్రవ్యోల్బణం యొక్క అంతరం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోవా, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో 2023-24లో అత్యధిక ద్రవ్యోల్బణ రేటు చండీగఢ్లో నమోదు కాగా, నెక్స్ట్ ఢిల్లీలో 2.6% అత్యల్ప ద్రవ్యోల్బణ రేటు నమోదైంది. ఎప్పుడు? 2023-24లో. అలాగే 2024-25లో 4.5%, 25-26లో 4.1% వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని సాధించుటకు ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నది. సో ఎగ్జామ్లో ప్రశ్న అడగవచ్చు, 2024-25లో ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని ఏ రేటు వద్ద కంట్రోల్ చేయాలని లక్ష్యంగా తీసుకున్నదంటే 4.5. 2025-26లో 4.51% దగ్గరికి ద్రవ్యోల్బణాన్ని తీసుకురావాలన్నది ఆర్బీఐ యొక్క లక్ష్యం. ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసాం కదా. నెక్స్ట్ ఐఎంఎఫ్ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం కొంచెం అప్డేట్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో 3.2% వృద్ధిని సాధించిందట. ప్రపంచ వృద్ధి రేటు 2023లో 3.2%. అయితే 2022 సంవత్సరంతో పోల్చుకుంటే స్వల్పంగా తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది ప్రపంచం. 2022లో ప్రపంచ వృద్ధి రేటు 3.5% అయితే 2023లో 3.2%. అంటే ప్రపంచంలో 2022తో కంపేర్ చేసుకుంటే 23లో ప్రపంచ సగటు వృద్ధి రేటు తగ్గింది, కానీ భారత్లో పెరిగింది. 2022తో పోల్చుకుంటే ప్రపంచ సగటు ద్రవ్యోల్బణం 2023లో తగ్గింది. ప్రపంచ సగటు ద్రవ్యోల్బణం 2022లో 8.7% ఉండగా 2023 నాటికి 6.8% తగ్గింది. అంటే ప్రపంచంలో వృద్ధి రేటు ఏమో తగ్గింది, ద్రవ్యోల్బణం ఏమో పెరిగింది. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సరే, ఒక చిన్న చేంజ్ ఏంటంటే ప్రపంచంలో 2022తో పోల్చుకుంటే 23కు వృద్ధి రేటు తగ్గింది, ద్రవ్యోల్బణ రేటు కూడా తగ్గింది. మరి ఇటీవలి కాలంలో భారత్ యొక్క వృద్ధి రేట్లు చూస్తే 2022-23లో భారత్ యొక్క వృద్ధి రేటు 7%, 23-24లో 8.2%. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేట్లు తగ్గితే 22తో కంపేర్ చేసుకుంటే 23లో, భారత్లో మాత్రం 22తో పోల్చుకుంటే 23లో వృద్ధి రేటు పెరిగింది, ద్రవ్యోల్బణ రేటు తగ్గింది. ఇది భారత్కు శుభసూచకం అని చెప్పే ఒక చిన్న ఇంటెన్షన్ ఇక్కడ. ఎప్పుడైనా సరే వృద్ధి రేటు తగ్గితే ఆటోమేటిక్ ద్రవ్యోల్బణ రేటు కూడా తగ్గుతుంది, వృద్ధి రేటు పెరిగితే ద్రవ్యోల్బణ రేటు కూడా పెరుగుతుంది. వృద్ధి రేటు పెరిగిందంటే జాతీయ ఆదాయం పెరిగిందని, జాతీయ ఆదాయం పెరిగిందంటే దేశంలో ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అర్థం. ఎక్కువ ఖర్చు పెడితే వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరగాలి. కానీ భారతదేశంలో జాతీయ ఆదాయం పెరిగింది కానీ ధరలు తగ్గాయి. 2022తో పోల్చుకుంటే 23లో భారత్లో ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది. ఇది భారతదేశానికి శుభసూచకం అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 24-25లో భారత్లో 6.5% నుంచి 7% వరకు వృద్ధి రేటు ఉండవచ్చని అంచనా. ఆర్థిక సర్వే కూడా అదే చెప్తుంది. భారత్లో 2024-25లో 6.5 నుంచి 7% వృద్ధి రేటు ఉండొచ్చని ఆర్థిక సర్వే చెప్పింది. కానీ ఆర్బీఐ ఏం చెప్పింది? 7.2% ఉండొచ్చని ఆర్బీఐ చెప్పింది. అది కూడా కాస్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్డిజి నివేదిక, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతారు అని అనుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి విభాగము సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 23-24కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. నీతి ఆయోగ్ 2024 జూలై 12న అంటే ఈ సంవత్సరంలోనే తన 4వ సుస్థిరాభివృద్ధి నివేదికను ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ 2021-2021లో 66 స్కోర్ సాధించగా 23-24లో 71 స్కోర్ సాధించింది. మంచి స్కోర్ సాధించిందని దీని అర్థం. 16 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఈ క్రింది లక్ష్యాల విషయంలో భారత్ మంచి పురోగతిని సాధించిందట. ఎస్డిజి 1 నో పావర్టీ విషయంలోను, ఎస్డిజి 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ విషయంలోను, ఎస్డిజి 13 క్లైమేట్ యాక్షన్ విషయంలోను, ఎస్డిజి 15 లైఫ్ అండ్ ల్యాండ్ విషయంలోను మంచి పర్ఫార్మెన్స్ కనిపించిందని ఈ 4th ఎడిషన్తో కూడినటువంటి ఎస్డిజి రిపోర్టు పేర్కొంది. ఇంకా క్లైమేట్ యాక్షన్ పరంగా 2020-21లో భారత్ 54 స్కోర్ సాధించగా 23-24లో 67 స్కోర్ సాధించింది. సో మంచి 17 లక్ష్యాలలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ లక్ష్యం ద్వారా భారత్ రీచ్ అయ్యింది సార్ అంటే క్లైమేట్ యాక్షన్లో 2020-21తో పోల్చుకుంటే 23-24లో క్లైమేట్ యాక్షన్ పరంగా భారత్ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. అలాగే నో పావర్టీ పరంగా 2020-21లో భారత్ 60 స్కోర్ సాధించగా 23-24లో 72 స్కోర్ సాధించింది. మంచి స్కోర్ సాధించింది నో పావర్టీ విషయంలో.
మొత్తం లక్ష్యాల సాధన పరంగా చూస్తే గోల్ నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ పరంగా 50% కన్నా తక్కువ స్కోరును సాధించింది. అంటే జెండర్ ఈక్వాలిటీ పరంగా భారత్ వెనుకబడి ఉన్నది. అన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భారత్ స్కోర్ 50 కన్నా పైన ఉంటే ఈ 5th గోల్ విషయంలో మాత్రమే భారత్ యొక్క గోల్ 50 కన్నా తక్కువ ఉంది. అంటే సాధించినటువంటి స్కోర్ 50 కన్నా తక్కువ ఉంది. అంటే జెండర్ ఈక్వాలిటీలో మనం బాగా వెనుకబడి ఉన్నామని దాని అర్థం. భారత్లో లింగ సమానత్వాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలను ఇది సూచిస్తుంది. రాష్ట్రాల పరంగా చూస్తే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు 23-24 ప్రకారం ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, గోవా. ఈ 4 గుర్తుపెట్టుకోండి, మనం ఆన్సర్ చేసేయచ్చు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో టాప్ 4th ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ 4 గుర్తుపెట్టుకోండి. అలాగే చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ. ఇలా ఈ 4 గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సుస్థిరాభివృద్ధి సాధనలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు, సుస్థిరాభివృద్ధి సాధనలో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి రాష్ట్రాలను అలా చూద్దాం. కేంద్రపాలిత ప్రాంతాలలో చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, పాండిచేరి మంచి పొజిషన్లో ఉంటే, టాప్ పొజిషన్లో ఉంటే, లడఖ్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డైలు లీస్ట్ ప్లేస్లో ఉన్నాయి. అలాగే సుస్థిరాభివృద్ధి సాధనలో మొత్తం 17 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 17 లక్ష్యాలలో ఏ లక్ష్య సాధనలో ఏ రాష్ట్రం ముందుంది? ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఇక అంతే, మరి తప్పదు, చదువుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. నో పావర్టీ పరంగా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన రాష్ట్రం తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు. జీరో హంగర్ విషయంలో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన రాష్ట్రం కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ విభాగంలో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన రాష్ట్రం గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ. క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో కేరళ టాప్ పొజిషన్లో ఉంది, ఢిల్లీ కేంద్రపాలిత పరంగా టాప్ పొజిషన్లో ఉంది. జెండర్ ఈక్వాలిటీ పరంగా టాప్ పొజిషన్లో ఉన్నటువంటిది నాగాలాండ్, కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ విభాగంలో టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం గోవా, అండమాన్ నికోబార్ దీవులు కేంద్రపాలిత ప్రాంతంలో టాప్ పొజిషన్లో ఉన్నది. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఈ విభాగంలో 16 రాష్ట్రాలు టాప్ పొజిషన్లో ఉన్నాయి, 6 కేంద్రపాలిత ప్రాంతాలు టాప్ పొజిషన్లో ఉన్నవి. డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ విభాగంలో హిమాచల్ ప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంది, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో టాప్ పొజిషన్లో ఉంది. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో గోవా టాప్ ప్లేస్లో ఉంది, పాండిచేరి కేంద్రపాలిత విభాగంలో టాప్ పొజిషన్లో ఉంది. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అసమానతల తగ్గింపు విభాగంలో గోవా టాప్ ప్లేస్, పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో టాప్ ప్లేస్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ విభాగంలో రాష్ట్రాల పరంగా మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చండీగఢ్ టాప్ పొజిషన్లో ఉన్నాయి. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ పరంగా రాష్ట్రాలలో త్రిపుర, కేంద్రపాలిత ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్ టాప్ పొజిషన్లో ఉన్నాయి. క్లైమేట్ యాక్షన్ పరంగా రాష్ట్రాలలో సిక్కిం, తమిళనాడు టాప్ పొజిషన్లో ఉంటే, కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ టాప్ పొజిషన్లో ఉన్నది. లైఫ్ బిలో వాటర్ ఈ సముద్ర తీర ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. సో లైఫ్ బిలో వాటర్ పరంగా రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ టాప్ పొజిషన్లో ఉంది. లైఫ్ ఆన్ ల్యాండ్ ఇది 15th గోల్. దీని పరంగా రాష్ట్రాల పరంగా జార్ఖండ్, త్రిపుర టాప్ పొజిషన్లో ఉంటే, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు చివరి పొజిషన్, అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో టాప్ పొజిషన్లో ఉన్నది. పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ పరంగా రాష్ట్రాలలో గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతాల్లో లడాక్ టాప్ పొజిషన్లో ఉన్నవి. సో ఇట్లా కూడా మనం చదువుకోవాలి. ఎగ్జామినర్ ఏ స్టాండర్డ్కి వెళ్ళి ఏ స్థాయిలో క్వశ్చన్ అడుగుతారో కూడా తెలియదు. కాబట్టి మనం డెఫినెట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదువుకుని ఉంటే ఎగ్జామ్లో హెల్ప్ఫుల్గా ఉంటుందని నా యొక్క అంచనా. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని అప్డేట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.